అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలను ఆక్రమించి నిర్మించిన ఇళ్లను కూల్చివేస్తున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారి ఇల్లు బఫర్ జోన్లోనే ఉందా? ఈ మధ్య ఈ వార్త ట్రెండింగ్లోకి వచ్చింది. అయితే తన ఇల్లు బఫర్ జోన్లో లేదు అని ఆయన ఆధారాలతో సహా చూపించారు. అసలు బఫర్ జోన్ అంటే ఏంటి, లోన్ తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి వాటికి సంబంధించి సామాన్యులకు ఎన్నో డౌట్స్ వస్తున్నాయి. ప్రస్తుతం నాతో పాటు ఇండియన్ బ్యాంక్ రిటైర్డ్ చీఫ్ మేనేజర్ రామ్మోహన్ నమిలే గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఇలాగా హైడ్రా కమిషనర్ కి సంబంధించిన ఆయన ఇల్లు ఎక్కడ ఉంది, ఏంటి, ఇలా అన్ని విషయాలను తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. అసలు రంగనాథ్ గారి ఇల్లే బఫర్ జోన్ లో ఉంది అనేసరికి అందరికీ అవునా అనేది అనిపించింది. ఆయన మాత్రం లేనే లేదు, 44 ఏళ్ల క్రితం ఇది ఇక్కడ ఉంటున్నాము అప్పటి నుంచి అని ఆయన చెప్పడం అనేది జరుగుతుంది. మీరేమంటారు సార్? దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? నేను కూడా నిన్న మొన్న న్యూస్ పేపర్లో చదువుతూ ఉంటే హీ వాజ్ డిఫెండింగ్ అనేది చాలా వాట్ యు కాల్ ఏ క్రూషియల్ వర్డ్. అంటే తప్పు చేసిన వాడు డిఫెండ్ చేసుకుంటాడు. నెంబర్ 1. తప్పు చేయని వాడు కూడా తప్పు ఆరోపింపబడినప్పుడు డిఫెండ్ చేసుకుంటాడు. అంటే దేర్ ఆర్ 2 ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇట్. వారు గండపదంగా చెప్పడం ఏంటంటే వాళ్ళ తండ్రి గారు కట్టిన ఇంట్లో వాళ్ళు ఉంటున్నారు. ఇక్కడ మనకి 2 సంఖ్యలు చాలా ఇంపార్టెంట్. ఒకటి 13, ఇంకొకటి 30. విత్ రెస్పెక్ట్ టు ల్యాండ్స్, హౌజెస్, 13 ఏంటమ్మా? ఎనీ ఐడియా? 13. నో సార్. వీ టేక్ ఏ సెట్ సర్టిఫికేట్, ఈసీ అంటాము, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఫర్ లాస్ట్ 13 years. అంటే 13 years నుంచి ఈ పర్టికులర్ సర్వే నంబరు, డోర్ నంబర్ మీద ఏ రకమైన లావాదేవీలు జరిగినాయి, సేల్స్ కానీ, మార్టిగేజ్ కానీ, చార్జెస్ ఏమున్నాయి అనేసి. దట్ ఈస్ వన్ థింగ్. కొన్నిటికి 30 years వరకు కూడా వెళ్తారు గవర్నమెంట్కి సంబంధించిన దానికి. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే 13 years మనకి మహాభారతం ఎగ్జాంపుల్ తీసుకుంటే కూడా, రామాయణం తీసుకుంటే కూడా, అరణ్యవాసము రామాయణంలో 12 years ఏదో ఉంది. అక్కడ ఇక మహాభారతానికి వచ్చేసరికి ద్వాపరము కాలము యుగం మారింది కనుక ఇట్ వాస్ 13 years. అంటే 13 years ఎవరి పొజిషన్లో ఏదైనా ప్రాపర్టీ ఉంటే వాళ్ళకి టైటిల్ ఉన్నా లేకపోయినా కూడా ఆల్మోస్ట్ వాళ్ళ దాని కిందనే లెక్క దాదాపుగా. ఇక్కడ ఇంకా ఒక విచిత్రమైన విషయం ఏంటంటే మానవుని జీవితకాలం ఎంత? ఇప్పుడైతే 60 years జనరల్గా భగవంతుడు ఇచ్చిన కాల ప్రమాణం ప్రకారం 100 ఏళ్ళు. 100 ఏళ్లే కదా, తర్వాత ఉండం కదా. మీరు చెప్తుంది 60-70 ఏళ్ళకి పోయేవాళ్ళు పోతూనే ఉంటారు, 40 ఏళ్ళు కూడా పోతున్నారు. కానీ ఎక్కువ బతికితే కూడా 100, రేర్గా 110, 120 బతికిన కేసులు మనకి. అది రేరెస్ట్ ఆఫ్ ద రేర్, దట్ వీ నీడ్ నాట్ టేక్ ఇన్ టు కౌంట్ ఎట్ ఆల్. అటువంటప్పుడు వెన్ వీ ఆర్ నాట్ ఓనింగ్ అవర్ లైఫ్ ఇట్ సెల్ఫ్ పర్మనెంట్లీ, హౌ వీ కెన్ ఓన్ ఏ ల్యాండ్ ఆర్ హౌస్? ఇది ఎథికల్ క్వశ్చన్. ఎథికల్ క్వశ్చన్, ఎథికల్ డైలమా. వాట్ ఐ సే ఈజ్ దాట్ భూపతి అని మనకు ఒక ఇది ఉంది. రాజులని భూపతి అంటారు. భూపతి అంటే భూమి కలిగిన వాడు, భూమికి హస్బెండ్ అంటే ఓనర్. అంటే ద ఎంటైర్ ల్యాండ్ ఇన్ ఎనీ కంట్రీ, ఇన్ ఎనీ స్టేట్ షుడ్ బిలాంగ్ టు గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ షుడ్ గివ్ ఇట్ ఇన్ లీజ్ ఫర్ వాట్ ఎవర్ యూజ్. ల్యాండ్కి 3 రకాల యూజులు ఉన్నాయి, ఆర్ ఎట్ ద మోస్ట్ 4. ఒకటి ఫారెస్ట్ కొంచెం తగ్గి ఆ ప్లేస్లో అగ్రికల్చర్ చేసుకుంటారు. తర్వాత ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి ఇండస్ట్రియల్ ల్యాండ్ యూజ్ ప్యాటర్న్ అంటాము. నివాసం ఉండడానికి రెసిడెన్షియల్. ఫారెస్ట్, అగ్రికల్చర్, ఇండస్ట్రీ, రెసిడెన్స్, ఈ 4 తప్ప వేరే ప్రయోజనం ఏమి లేదు ల్యాండ్కి. సో వీళ్ళందరికీ కూడా లీజులో కూడా చాలా చోట్ల ఓనర్షిప్ కానీ లీజ్ మీద కానీ ఇండ్లు, ల్యాండ్స్ తీసుకుంటుంటారు. గవర్నమెంట్ కూడా లీజ్కి ఇస్తుంది. ఎంతకాలం, మ్యాక్సిమం ఎంతకాలం ఇవ్వచ్చు లీజ్కి? ఎనీ ఐడియా? చాలా సార్లు 100 ఏళ్ళు, 99 ఏళ్ళు. 99 ఏండ్లే, 100 కాదు. ఆ 99 ఎందుకు వచ్చి ఉండొచ్చు? మనం కామన్ సెన్స్ తో మాట్లాడితే మనిషి ఆయుష్ ప్రమాణం 100 ఏళ్ళు కాబట్టి 1 year బిఫోరు 99, ఇక అప్పటికి ఎట్లాగో వాడు చచ్చిపోతాడు అన్నది. అంటే ఊరికి ఇది ఒక రకమైన విజువలైజేషను. 99 years ఇస్ ద మ్యాక్సిమం లీజ్. మినిమం 2-3 years కూడా ఉండొచ్చు, కానీ 11 years, 33 years అండ్ దెన్ 99 ఆర్ ఇన్ బిట్వీన్ ఎన్నేళ్ళకైనా కూడా లీజ్కి ఉండొచ్చు. మనము ఫస్ట్ ఎర్రింగ్ స్టెప్ ఏంటంటే ఈ ఓనర్షిప్తోనే నేను కొనుక్కోవచ్చు, మా పిల్లలకి ఇవ్వచ్చు,
పిల్లలు ఈ ఇంతే సంగతి. వాడి తర్వాత వాళ్ళు అమ్ముకోలేసి వాళ్ళు బిచ్చగాడు అవ్వచ్చు, అది వేరే సంగతి. కానీ ఓనర్షిప్ కాన్సెప్టే బేసికల్గా రాంగ్. దిస్ ఈజ్ ద ఫండమెంటల్ థింగ్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఇక్కడ ఇంకో చమత్కారం ఉంది. చాలామంది సిటీలో హైదరాబాద్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏదో ప్లాటో ల్యాండో కొంటారు, ఆ కొన్నవాడు చనిపోతాడు, వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండకపోవచ్చు. నెంబర్ 1. తెలిస్తే వాళ్ళు తీసుకుంటారనేసి ఈయన లైఫ్ టైంలో వాళ్ళకి చెప్పి ఉండకపోవచ్చు. ఇవన్నీ రేర్ కేసెస్ కానీ ఇవి జరుగుతాయి. ఒకప్పుడు ఒక పెద్ద ఆయన, ఇప్పుడు హీఈస్ నాట్ దేర్, ఆయన ఇదే పని చేసేవాడు. ఎక్కడ ఖాళీగా ఉంటే అది చూడడము, రెవెన్యూ రికార్డ్స్లోకి వెళ్ళి అది ఎవరి పేరులో ఉందని తెలుసుకోవడము, వాళ్ళని అప్రోచ్ అవ్వడము, వాళ్ళ అబ్రాడ్లో ఉన్నారా ఇక్కడ ఉన్నారో వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇచ్చేసి ఆయన అక్వైర్ చేయడము. ఆ రకంగా కూడా పీపుల్ బికేమ్ రిచ్. అంటే వితౌట్ డూయింగ్, అంటే కొంచెం బుర్ర ఉపయోగించి ఎథిక్స్ పక్కన పెట్టి గో ఆన్ డూయింగ్. ఇంకా కొంచెం రౌడీజం వాళ్ళు ఏంటంటే ఖాళీ ఉందంటే వీళ్ళు గుడిసెనో ఇల్లు కట్టేస్తాడు. ఎవడైనా క్లెయిమ్కి వస్తే వాని క్లెయిమ్ సరి అయిందని తెలిస్తే వానికి ఎంతో కొంత ఇస్తారు. క్లెయిమ్ సరిగ్గా కాదంటే వాడిని వాళ్ళ పద్ధతిలో, మనం పోలీస్ లాంగ్వేజ్లో 3rd డిగ్రీ ట్రీట్మెంట్ అంటాము, TDT, థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్. సో ఇది బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు ఈ అర్బన్ ఏరియాస్లో, పర్టికులర్లీ మెట్రోపాలిటన్ సిటీస్లో ఇంచుకి ల్యాండ్కి చాలా విలువ పెరిగి ఎన్క్రోచ్మెంట్ అనే పదం, పీపుల్ ఆర్ ఎంక్రోచింగ్ ఇట్. చెరువు అయితే అయింది, నీళ్లు కొంతవరకే ఉన్నాయి కదా, ఈ సైడ్ నేను కట్టుకుంటా, అడిగినప్పుడు చూద్దాములే అని దాటవేద్దాం. ఇంకో చమత్కారం మనం గమనిస్తే, మీరు ఎక్కడ గ్రామీణ ప్రాంతాల్లో కానీ సిటీస్లో కానీ చెరువుకి ఒకవైపే బండ్ ఉంటుంది, ఆనకట్ట. సో దట్ ద రివర్ వాటర్ ఇటువైపు వచ్చేసి దీన్ని ఇది చేయకుండా, ఓవర్ఫ్లో కాకుండా, ఒక తూము అని ఒక పదము, చాలామందికి ఆ పదం కూడా తెలియకపోవచ్చు. తూము అంటే నారో ప్యాసేజ్, స్మాల్ డ్యామ్ లైక్ థింగ్, త్రూ ద వాటర్ అవుట్లెట్ వదులుతారు అగ్రికల్చర్కి దానికి. కానీ వాట్ అబౌట్ ద అదర్ 3 sides ఆఫ్ ద లేక్ ఆర్ ద వాటర్ బాడీ అని జనరల్గా అంటాము. ఇట్ ఈస్ అన్ప్రొటెక్టెడ్. సో వీడు బండ మీద ఇల్లు కట్టలేడు, బండ మీద దారి ఉంటుంది కనుక నీళ్లలో కట్టలేడు. సో నీళ్లు ఎండైన దగ్గర కొంచెం డ్రై ఉంటుంది కదా, అక్కడ కడతాడు. వర్షం వచ్చినప్పుడు ఏదో అవస్థలు పడతాడు, వర్షం వచ్చేసి ఆ ఇంటూ చెరువు కొదాకుంది కాబట్టి నీళ్ళు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కంపేర్ టు అదర్ దీస్ థింగ్స్. అంటే దిస్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ అండర్ విచ్ వీ హ్యావ్ టు స్టడీ. ఫుల్ ట్యాంక్, ఇవన్నీ టెక్నికల్ టర్మ్స్. ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే చివరి పోర్షన్ కొంత డ్రైగా ఉన్నా కూడా వర్షం పడి చెరువు మొత్తం నిండినప్పుడు ఏ లెవెల్ వరకైతే వాటర్ పోతుందో దట్ లెవెల్ ఈజ్ కాల్డ్ ఫుల్ ట్యాంక్ లెవెల్. బఫర్ అనే దాంట్లోనే డిక్షనరీ మీనింగ్లో బఫర్ అంటే కొంత వెసులుబాటు, దట్ వి సే బఫర్ జోన్. ఇది బ్యాక్గ్రౌండ్ అన్నమాట. ఇప్పుడు రంగరాజు గారి ఇల్లు వాళ్ళ తండ్రి టైంది కాబట్టి, నేను ఇందాక చెప్పిన 30 years 13 years అయిపోయి ఉంటాయి దానికి కనుక ఇట్ హోల్డ్స్ నో వాటర్. ఇంగ్లీష్లో వి సే, అంటే ఆ వాదన చెల్లదు అని చెప్పడానికి ఇట్ హోల్డ్స్ నో వాటర్. దట్ ఈజ్ వన్ థింగ్. ఈ సడన్గా హైడ్రా పిక్చర్లోకి ఎందుకు వచ్చింది ఆల్ ఆఫ్ ఏ సడన్ అనేది, ఇది ఒకటి వాట్ యూ కాల్ చర్చనీయాంశం. ఎప్పటికే గవర్నమెంట్స్ మారుతున్నాయి. గవర్నమెంట్స్ ఎప్పుడు మార్కెట్ అధీనంలో ఉంటాయమ్మా. బై ఏ కామన్ మ్యాన్స్ దిస్ వన్. మార్కెట్ అంటే ఏంటి? బిజినెస్ మెన్. వాళ్ళకి వీళ్ళకి అవినాభావ సంబంధం ఉంటుంది. మీరు ఏ పార్టీ రాని, ఎవరైనా రాని, మార్కెట్లో బిజినెస్ మెన్ స్థిరంగా ఉంటాడు. పొలిటికల్ పార్టీస్ ఆల్టర్నేట్గా మ్యూజికల్ చైర్ మాదిరి ప్రధాన పార్టీలు మారుతుంటాయి. ఇప్పుడు 2 రకాలుగా అయిపోయింది, నేషనల్ పార్టీస్ అండ్ స్టేట్ లోకల్ పార్టీస్. లోకల్ పార్టీస్ గతంలో 30-40 years ఉండేవి కాదు అంతగా. మనకు ఓన్లీ ఐదర్ జనతా పార్టీ, అప్పట్లో జనసంఘ్ అనేవాళ్ళు, ప్రజెంట్ బీజేపీ ఓల్డ్ ఫామ్, కాంగ్రెస్, ఇవే ఉండేది. కమ్యూనిస్ట్ ఒకటి, వీళ్ళు వాట్ యు కాల్, వాళ్ళు కొంచెం అడప కార్డ్స్లో జోకర్ టైప్లో వాళ్ళు ఉండేవారు. సారీ టు యూజ్ ద వర్డ్ జోకర్ అంటే వాళ్ళంటే, ఐ మీన్ దే ఆర్ నెవర్ ఇన్ ప్రామినెన్స్ బట్ దే హ్యావ్ దేర్ ఓన్ దీస్ థింగ్స్. అంటే ఒక కార్డు కింద ఉపయోగపడడానికి, వాళ్ళు కలవడానికి ఏదో మేజర్ పార్టీతో. సో దిస్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దీస్ థింగ్స్. ఎస్ఎంఎస్ అనే ఒక కాన్సెప్ట్ అమ్మా. మనం వి డీల్ విత్ ఓన్లీ విత్ 3 things. ఎస్ అంటే ఎస్ఎంఎస్ అంటే ఎస్ఎంఎస్ మెసేజ్లు కాదు, నా షార్ట్ ఫామ్ ఎస్ఎంఎస్. ఎస్ అంటే సొసైటీ, ఎం అంటే మార్కెట్, మళ్ళీ ఎస్ అంటే స్టేట్. స్టేట్ అంటే డిక్షనరీ మీనింగ్ ప్రభుత్వము, గవర్నమెంట్ అని అర్థము. సొసైటీలో అందరూ ఉంటారు, ఇంక్లూడింగ్ గవర్నమెంట్. అంటే ఇండివిజువల్స్ ఫ్యామిలీస్ అంతా సొసైటీలో ఉంటారు.
మార్కెట్లో అందరూ ఉండరు. అందరూ ఎవరు ఉంటారంటే కన్జ్యూమర్ రూపంలో ఉంటారు. ప్రతి ఒక్కరు బియ్యం కొనుక్కోవాలి కదా, తినడానికి బట్టలు కొనుక్కోవాలి కదా, ఆ లెవెల్లో ఉంటారు. కానీ అమ్మేవాళ్ళు, ప్రొడ్యూస్ చేసేవాళ్ళు తక్కువ ఉంటారు. సో దే మేక్ ఏ లాట్ ఆఫ్ మనీ. ఇండస్ట్రీ పెట్టి కానీ పెద్ద పెద్ద అగ్రికల్చర్ కానీ వాట్ ఎవర్ చేసి దే ఎర్న్ ఏ లాట్ ఆఫ్ మనీ. వాళ్ళ బిజినెస్ ఇంట్రెస్ట్ను కాపాడుకోవడానికి దే విల్ బి హ్యాండ్ ఇన్ గ్లూ విత్ ద గవర్నమెంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ. ఆ మధ్యలో ఆ కాంట్రవర్సీ కూడా వచ్చింది. పొలిటికల్ కార్డ్స్ ఏదో అన్నారు, అంటే డొనేషన్స్ పొలిటికల్ పార్టీస్కి ఇవ్వడము, దాని మీద కూడా కొంత రభస మీడియాలో వచ్చింది. దిస్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ అండర్ విచ్ వీఆర్ వర్కింగ్. ఇంకొకటి రెగ్యులరైజేషన్ అనే ఒక కాన్సెప్ట్. అంటే ఎంత హీనమైన పద్ధతి ఉంటుంది మనదంటే, తప్పు చేయడానికి అవకాశం ఇస్తాము, దొంగను దొంగలించడానికి టైం ఇచ్చి దొంగతనం చేసి వాళ్ళు వెళ్తున్నప్పుడు దొంగ అని అరుస్తాము, లేకపోతే అక్కడ చెక్ చేసి దొంగతనం చేసినా కూడా సగం నాకు ఇవ్వు అంటాము, వానికి అలో చేసి. అలాగే వై రెగ్యులరైజేషన్? పర్మిషన్ లేకుండా ఇల్లు కట్టనిచ్చావు, మున్సిపల్ ఉద్యోగులు నిద్రపోతున్నారు, వాళ్ళ మీద ప్రవర్తన నియమావళి సర్వీస్ కండిషన్స్ ఏమి ఉండవు, దే విల్ స్లీప్. కడుతున్న ప్లేస్కి వచ్చి తిరుగుతారు వాళ్ళ ఏరియాలో, వచ్చే 1000 2000 వాట్ ఎవర్ వాళ్ళ కెపాసిటీ బార్గెనింగ్ దీన్ని బట్టి తీసుకొని పోవడము, కళ్ళు మూసుకొని ఉండడము. చాలా రోజులైన తర్వాత గవర్నమెంట్కి ఇన్కమ్ తక్కువ ఉన్నప్పుడు ఏదో ఒక పద్ధతిలో ఇన్కమ్ రాబెట్టుకోవడానికి ఈ రెగ్యులరైజేషన్ ఒక స్కీమ్. ల్యాండ్కి గజానికింత, ఇంటికి ఎస్ఎఫ్టీకింత అనేది దే యూస్ టు రెగ్యులరైజ్. ఇది చాలా రోజులు జరిగింది. ఇక అది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ఎప్పుడెప్పుడు డబ్బులు లేవంటే ఈ కార్డు అవి అయిపోయేంత వరకు, అంటే అన్ని ఇల్లు రెగ్యులైజ్ అయ్యేంత వరకు. నేను ఇవన్నీ కొన్ని సరదాగా, బట్ దేర్ ఇస్ ఎ సీరియస్ ఎలిమెంట్ ఆల్సో ఇన్ దిస్. సార్, రంగనాథ్ గారి ఇంటికి సంబంధించి మనం ఒక విషయం మాట్లాడుకోవాలి సార్. కాంగ్రెస్ మాజీ నేత బక్కా జడ్సన్ అనే వ్యక్తి ఖచ్చితంగా రంగనాథ్ గారి ఇల్లు బఫర్ జోన్ లోనే ఉంది, 2 నెలలు కష్టపడి 100 ఏళ్ల నాటి మ్యాప్ ని బయటకు తీసాము అని చెప్తున్నారు. ఇంతకీ ఈయన ఇల్లు ఎక్కడుందంటే యూసుఫ్ గూడలోని కృష్ణకాంత్ పార్క్. అది ఇంతకు ముందు పెద్ద చెరువు, ఆ చెరువుని కృష్ణకాంత్ పార్క్ గా మార్చారు చంద్రబాబు నాయుడు హయాంలో అని చెప్తున్నారు. అయితే అక్కడే ఉంది రంగనాథ్ గారి ఇల్లు. అంటే ఆయనది కూడా బఫర్ జోన్ లోనే ఉంది. ఒకవేళ లేకపోతే ఆధారాలు బయట పెట్టాలి అంటూ ఆయన బక్కా జడ్సన్ అనే వ్యక్తి సవాల్ విసిరారు. మీరు 100 ఏళ్ల మ్యాప్ ని ఇప్పుడు మనం కన్సిడరేషన్ లోకి తీసుకోవచ్చు అంటారా సార్ ఈ విషయంలో? మీరు చెప్పిన దాంట్లో నుంచే చెరువుని పార్క్ కింద మార్చొచ్చా? ఫస్ట్ క్వశ్చన్. మార్చారు. మీరు చెప్పిన దాంట్లో నుంచి నేను ఐఎమ్ డిగ్గింగ్ అవుట్. అక్కడ ఉండే పెద్ద చెరువుని కృష్ణకాంత్ పార్క్ కింద మార్చారు. అది హౌ ఫార్ ఇట్ ఈస్ జస్టిఫైడ్ ఈజ్ ఏ వన్ థింగ్. అంటే అన్నీ 100% ట్రుత్ కానీ 100% లై కానీ ఉండదమ్మా. ఒకవేళ కృష్ణకాంత్ పార్క్ కింద మార్చకపోతే అందరూ కబ్జా చేసేవాళ్ళు. సో టు దట్ ఎక్స్టెంట్ అది కొంచెం సేఫ్ అయింది కదా, అట్లీస్ట్ వాకింగ్కి, మార్నింగ్కి, కొంచెం ఆక్సిజన్కి దానికి పనికి వస్తుంది కదా. దిస్ ఈజ్ అనదర్ పాయింట్ ఆఫ్ ఇట్. నౌ హైడ్రా తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, వ్యతిరేకిస్తుంది కాంగ్రెస్ మాజీ నేత. ఇప్పుడు మరి మాజీలకి పొజిషన్లో ఉన్న వాళ్ళకి అంతర్గత కలహము. అంటే మీరు మాజీ అన్న పదాన్ని నేను తీసుకొస్తున్నా. అంటే మనకు ఇన్ అండ్ అవుట్, ఇంటర్నల్ ఎక్స్టర్నల్ అవి కాన్సెప్ట్. మనిషిలో కూడా లోపల ఉన్నంత బయటికి పెట్టడు, ఇంటర్నల్ ఎక్స్టర్నల్. అంతర్గతంగా వారు జరుగుతుంటుంది. మనిషికి ఉండేవి 2 టైములు, ఒకటి వార్ టైము, ఇంకొకటి పీస్ టైము. ఎప్పుడు వార్ టైమే ఎక్కువ ఉంటుంది. పీస్ టైం ఎప్పుడు ఉంటుందంటే వారు చేయడానికి శక్తి తగ్గినప్పుడు ఇక వీడు చేసేది లేక చతికెలబడి మళ్ళీ ఎనర్జీ రాగానే మళ్ళీ వాడు అంటాడు. అంటే నేను ఇది ఒక సరదాగా చమత్కారంగా, బట్ ఇక సీరియస్ మ్యాటర్ ఉంది. అంటే జడ్సన్ చేస్తున్న ఆరోపణల్ని మనం ఒక టైం పాస్ వ్యవహారంగా చూడాలా? నిజంగా రంగనాథ్ గారి ఇల్లు బఫర్ జోన్ లో లేదా మీ లెక్కల ప్రకారం? నా పాయింట్ ఒకటమ్మా, న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు ఎకానమీ, ఫినాన్సు అని ఒక 2 పేజీలు ఉంటాయి తెలుగు పేపర్లో కానీ ఇంగ్లీష్లో కానీ. అవి తప్ప ఈ పొలిటికల్ న్యూస్ మీద మనం బుర్ర, మళ్ళీ వాళ్ళంతా ఒకటే. ఇప్పుడు ఈ మాజీని సిట్టింగ్లో ఉన్నాడు పిలిచి ఎందుకు ఆయన అనవసరంగా ఇది చేస్తున్నాడు అంటే వాళ్ళు నెక్స్ట్ నుంచి మళ్ళీ న్యూస్ ఫాలో అప్ న్యూస్ ఉండదు. మీరు చాలా గమనిస్తే చాలా తక్కువ విషయాల మీద ఫాలో అప్ న్యూస్ ఉంటుంది. ఇది ఎప్పటికప్పుడే పెన మీద దోషం అదిరే. ఇంకా మీడియా అంటే మీరంతా మీడియా నుంచి, నేను కొంచెం ఓపెన్గా మాట్లాడతాను కాబట్టి మీడియా కూడా అనవసరమైన విషయాలకి ప్రాధాన్యత ఇస్తుంటుంది. అంటే ఇది చెల్లుబాటు అవుతుంది కదా అనేసి, అంటే ప్రజల్లో నాంతుంది, మన పేపర్ కొంటారు, మన దట్ ఈస్ నాట్ కరెక్ట్.
మన ఛానల్ తక్కువ మంది చూసినా సరే క్వాలిటీ పీపుల్ చూడాలి, వీ షుడ్ సెండ్ ఏ క్వాలిటీ ఇదనేసి వీళ్ళు ఆయనను తీసుకొచ్చి మళ్ళీ బుధగిరిస్తే ఇది ఇంకా సమస్య పోతుంది, ఇది మళ్ళీ రాదు. మళ్ళీ వస్తే వీ విల్ హ్యావ్ అనదర్ ఎపిసోడ్లో వీ విల్ టాక్ ఇట్. నౌ సర్వే నంబర్స్, ఈ ల్యాండ్ ఎంత విచిత్రంగా ఉంది మన దగ్గర అంటే, ఈ సర్వే నెంబర్ ఎప్పుడు ఔరంగజేబులో టైంలో వేశారని సంవేర్ ఐ రెడ్ ఇట్. అంటే ఇట్ ఈస్ వెరీ ఓల్డ్. మీరు సర్వే నెంబర్ అని ఉంటుంది, మీరు ఎక్కడ ల్యాండ్ తీసుకున్నా కూడా సర్వే నెంబర్ అనే పదము లేకుండా ఉండదు. కానీ ఇంత మోడర్నైజ్ అయినప్పుడు కూడా ఇంకో చమత్కారమైన ఎగ్జాంపుల్ చెప్తా. మనం బస్సులో ప్రయాణం చేస్తుంటే ఓ స్టాప్ పేరు ఉంటుంది, ఆలుగడ్డ బావి అనేసి. ఇప్పటికి కూడా ఆర్టీసీ రికార్డులో టికెట్ మీద ఆలుగడ్డ బావి అని స్టాప్ ఉంటుంది. అక్కడ మెట్టుగూడ వైపు ఎక్కడో ఉంది. ఇప్పుడు ఆలుగడ్డలు లేదు, ఆ బావి లేదు. అంటే మనం మోడర్నైజ్ కాంటెంపరైజ్ అవ్వట్లేదు. మరి ఆర్టీసీ వాళ్ళు ఆ పాత పేర్లని మార్చుకోవాలి కదా. ఇప్పుడు ఏదైతే ల్యాండ్ మార్క్ అక్కడ ఉందో దే హావ్ టు షిఫ్ట్ ఇట్. నో అంటే అది హిస్టరీ, దాన్ని అలాగే ఉంచాలి అనేది కూడా What is the need? రీజన్ అయి ఉండాలి సార్. హిస్టరీ ఓన్లీ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ రెలవెంట్ ఇన్ ద ప్రజెంట్ వీ షుడ్ హైవ్ ఇట్. ఈ హెరిటేజ్ బిల్డింగ్స్ కూడా అంతే. అంటే ఇవన్నీ వాళ్ళకి లోపల పరమార్థం వేరే. నేను ఇందాక ఇంటర్నల్ ఎక్స్టర్నల్ అనే పదాలు వాడాను. వాళ్ళ ఇంటర్నల్లో వ్యవహారం వేరే ఉంటుంది, బయటికి చెప్పడానికి ఒక కారణం వేరే ఉంటుంది. మనుషులు మనం కూడా అదే చేస్తాము. అయితే దేవుడు మనకు ప్రకృతిలోనూ కూడా మనకి అబద్ధం ఆడే వెసులుబాటు కల్పించాడు, కానీ మనం దాన్ని దురుపయోగం చేస్తున్నాం. మనము ఆపత్కాలంలో అబద్ధం ఆడవచ్చు, అదే పనిగా కాదు. సో మీరంటున్న చారిత్రక పేరు ఇప్పుడు ఆలుగడ్డ బావి ఇప్పుడు ఏం చేసుకుంటాము, ఆలుగడ్డలు మార్కెట్లో బోర్డు ఉన్నాయి, ఆ బావి లేదు. గచ్చి బావులి అంటారు. ఇప్పుడు గచ్చు అంటే కొంచెం వాట్ యు కాల్ కొంచెం స్టోన్ టైప్ ఫ్లోర్, గచ్చు ఇంటి ముందర వేసింది గది. అక్కడ గచ్చు ఉండేదేమో ఆ బావిలో గచ్చి బావులి, దూద్ బావులి. ఐ డోంట్ థింక్ దూద్ వాజ్ దేర్ ఇన్ దట్ బావులి, కానీ అది పేరు. వై ఐఎమ్ టెల్లింగ్ అంటే ఇవన్నీ ఇట్లా జరుగుతుంటాయి. ఈ సర్వే నంబరు ల్యాండ్ ఎంత విచిత్రం అంటే, ఒకసారి ఒక జోక్ కింద చెప్పారు, కలెక్టర్ కూడా ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత ఈ కర్ణం వ్యవస్థను తీసేశారు. కలెక్టర్కి ఎక్కడైనా ల్యాండ్ ఉంటే అతను కూడా పోయి కర్ణంను బతిమాలుకోవాలి, నా ల్యాండ్ ఎక్కడ ఉంది అనేసి. పేపర్ మీద ఒక మెజర్మెంట్ ఉంటుంది, గ్రౌండ్లో దీనికి టాలీ కాదు. మళ్ళీ గవర్నమెంట్ సర్వేయర్ను అప్రూవ్ సర్వేయర్ను తెచ్చి కొలిపించడము. మనకి 2 పంచాయతీలు బాగా జరుగుతుంటాయి. ఒకటి పొలం దగ్గర గట్టు పంచాయతీ, అంటే మీరు ఇంకొక అది గజాల్లో కాకుండా ఎకరాల్లో కూడా ఉంటుంది. ఒక హాఫ్ ఎకరం వాళ్ళు ఆక్యుపై చేశారనేసి ఇంకా ఆ గొడవ ఎప్పటికీ తెగదు. కోర్టుకి వెళ్తే మనకు తెలిసిన విషయమే హౌ లాంగ్ ఇట్ టేక్స్ అనేసి. అందుకని బుద్ధిమంతులు కోర్టుకు పోకుండా కొంత నష్టం పోతే పోయింది అనేసి సమూహ కాంప్రమైజ్ అయితే మనస్తాపం లేకుండా మనశ్శాంతికి ప్రయత్నిస్తారు. బయింగ్ పీస్ అంటాము ఆంగ్లంలో. ఇది నా కమింగ్ టు హైడ్రా అగైన్, లేఅవుట్ పర్మిషన్ అని ఒకటి, హౌస్ బిల్డింగ్ పర్మిషన్స్ అని 2 రకాలమ్మా. అంటే ఒక పెద్ద ఏరియాలో 10, 20, 30, 40 ఎకరాలలో ఆ డెవలపరు, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద హౌసింగ్, ఓన్లీ ల్యాండ్ పార్ట్, ల్యాండ్ డెవలప్ చేసి లేఅవుట్ పర్మిషను గ్రామ పంచాయతీ నుంచో లేకపోతే హెచ్ఎండిఏ ఆర్ మున్సిపాలిటీ వాట్ ఎవర్ అది పర్మిషన్ తీసుకొని లేఅవుట్ పర్మిషన్ తీసుకున్న తర్వాత హీ షుడ్ సెల్. ఎవరైనా ప్లాట్ కొన్నప్పుడు దే హ్యావ్ టు అగైన్ టేక్ ఏ హౌస్ బిల్డింగ్ పర్మిషన్ టు కన్స్ట్రక్ట్ ద హౌస్. ఇది ద లీగల్ సిస్టమ్. మరి రెగ్యులేషన్స్ ఎక్కడ వచ్చింది? ఇఫ్ ఎవ్రీ లేఅవుట్, అంటే గవర్నమెంట్ మిషనరీకి తక్కువ లేదు కదా, అంటే కరప్షను, మాల్ ప్రాక్టీసు, రెడ్ టేపిజం ఇవి ఎక్కువ పెరిగి, ఇందాక చెప్పాను మీకు, తప్పులు చేయడానికి అవకాశం ఇచ్చి ఆ తర్వాత గుద్దులు గుద్దడము, అంటే పెనాల్టీ వసూలు చేయడము అన్న టైప్లో జరుగుతుంది. ఇది సడన్గా హైడ్రా ఎందుకు వచ్చిందో ఐ ఆల్సో డు నాట్ అండర్స్టాండ్. కానీ పాత పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇంత అఫీషియల్ రూపంలో ఇది చూడలేదు, కానీ ఇట్ ఈస్ దేర్. ఇప్పుడు మీరు వీఆర్ టాకింగ్ అబౌట్ సెలబ్రిటీస్ ఆల్సో సమ్ టైమ్. ఇప్పుడు నాగార్జున గారు ఆయన కూలగొట్టారు ఎన్ కన్వెన్షన్, ఆయన సెలబ్రిటీయే. మరి ఆ ఫుల్ ట్యాంక్ లెవెల్లోనో బఫర్ జోన్లోనో కట్టడము ఇది సెలబ్రిటీ లక్షణమా? ఆయన స్టే తెచ్చుకునే లోపలనే రంగనాథ్, ఐ థింక్ ఈజ్ అన్ ఐఏఎస్ ఆర్ వాట్ ఎవర్, ఈయన తెలివి ఉపయోగించి అది వచ్చే లోపలే ఈయన కూలగొట్టేశారు. అయితే పాయింట్ ఏమన్నారంటే అది కూడా ఆయన ఓన్ ల్యాండే అనేసి నేను చదివాను. నాగార్జున ఓన్ ల్యాండే అంటే చెరువులు కూడా అమ్ముతారనమాట, చెరువులు కూడా కొంటారు. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కూడా మన దగ్గర చాలా విచిత్రంగా ఉంటుందమ్మా. చార్మినార్ని నేను మీకు అమ్మవచ్చు, వాళ్ళు రిజిస్టర్ చేస్తారు.
వాళ్ళకి ద రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఈజ్ ఓన్లీ బాదర్డ్ అబౌట్ ద రిజిస్ట్రేషన్ ఫీ అంతే. అంటే ఇప్పుడు కొన్ని రూల్స్ మారి ఉండొచ్చు, బట్ జనరల్లీ వాట్ దే సే దే ఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ ద టైటిల్. ఇదంటే అమ్మేవాడికి చార్మినార్ మీద టైటిల్ ఉందా లేదా, చార్మినార్ మీద ఎవరికైనా టైటిల్ ఉంటే అది వక్ఫ్ బోర్డుకో లేకపోతే స్టేట్ గవర్నమెంట్కో ఉంటుంది, XYZకి ఉండదు కదా. సార్ ఇప్పుడు Yeah. మీ దగ్గర నుంచి కామన్ మ్యాన్ కి ఒక క్లారిటీ కావాలి సార్. మీరు చెప్పండి. ఇండియన్ బ్యాంక్ రిటైర్డ్ చీఫ్ మేనేజర్ గా వర్క్ చేశారు. Hmm. అంటే ఒక లోన్ తీసుకోవాలి, ఒక హౌస్ లోన్ అంటే ఇన్ని రోజులు ఉన్న రూల్స్ వేరు సార్. ఇప్పుడు హైడ్రాకి దొరకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్ ఒక ఇల్లు కొనుక్కోవాలంటే? ఇప్పుడు హైడ్రాకి దొరకడము దొరకపోవడం ఉండదమ్మా. ఎందుకు ఉండదంటే వన్ థింగ్, లోన్ తీసుకోవడం ఆల్వేస్ సేఫర్ ఫర్ ఏ కామన్ మ్యాన్. ఎలా అంటే మనకి పూర్తి డబ్బులు మనకి దగ్గర లేనప్పుడు, సొంత డబ్బులు కొన్ని ఉన్నప్పటికీ కూడా, మొత్తం ఉన్నప్పుడు కూడా బ్యాంక్ లోన్ తీసుకుంటే రెండు ఆస్పెక్ట్స్ దే విల్ మెజర్. ఇంపార్టెంట్లీ దే టేక్ ఏ లీగల్ ఒపీనియన్. అంటే బ్యాంక్స్ ఎంపానల్డ్ అడ్వకేట్ షుడ్ సర్టిఫై దాట్ ద సెల్లర్ ఆఫ్ ద ప్రాపర్టీ టు యువర్ లోనీ, అప్పు తీసుకునేవాడు ఎవరి దగ్గర అయితే ల్యాండ్ కొంటున్నారో, ఆల్రెడీ కొన్నప్పటికీ కూడా ఈ ల్యాండ్కి అమ్మేవానికి టైటిల్ ఉందా, అమ్మేవానికి టైటిల్ ఉంటేనే బయ్యర్కి పాస్ అవుతుంది, లేకపోతే వానికి ఏ ఫాల్స్ స్టాట్ ఉంటే వీడికి అదే వస్తుంది. ఈ విల్ నాట్ బీ హ్యావింగ్ ఏ బెటర్ టైటిల్. సో దట్ యూ గెట్ ఏ క్లియరెన్స్ బై టేకింగ్ ఏ బ్యాంక్ లోన్. అది సేఫర్ మెథడ్. మీకు ఒక 1 కోటి రూపాయలు ఇల్లు కట్టాలనుకోండి, మీ దగ్గర కోటి ఉంది, ఓ 10 లక్షల లోన్ తీసుకోండి ఫర్ నేమ్ సేక్, యూ గెట్ ఆల్ దీస్ క్లియరెన్సెస్. అయితే ఇక్కడ కూడా ఆపరేషన్ లెవెల్లో ఇది రూల్ లెవెల్. ఆపరేషన్ లెవెల్ ఏంటంటే మన దేశంలో వీ కెన్ మేనేజ్ ఎనీథింగ్. మా అమ్మాయిలు ఇద్దరు మెడికల్ డాక్టర్స్, నేను యూఎస్ కూడా అప్పుడప్పుడు వెళ్ళి వస్తుంటాను. యూఎస్ కానీ వేరే వెస్ట్రన్ కంట్రీస్లో కూడా యూ కెనాట్ మేనేజ్ గవర్నమెంట్ థింగ్స్ ఇన్ దిస్ వే. వాళ్ళు ఎంతెంత పెద్దవాళ్ళైనా కూడా, మనం చాలాసార్లు మీడియాలో కూడా చదివాను, యూకే ఎర్లియర్ ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ అబ్బాయి ఏదో అఫెండ్ చేస్తే ఈయన పర్సనల్ కెపాసిటీలో ఈ వెంట్ టు ద పోలీస్ స్టేషన్. మన దగ్గర ఏంటంటే తప్పు చేస్తే దొరికితే వాళ్ళ దగ్గర ఎంతో కొంత పీడించి పిప్పి చేసి వదిలేస్తారు. షారూఖ్ ఖాన్ ప్లస్ సన్స్ ఆ ఎగ్జాంపుల్ కూడా చూసాను. బట్ దే కమ్అవుట్. అక్కడ కమ్అవుట్ ఉండదండి. యూ హ్యావ్ టు అండర్గో ద అప్రాప్రియేట్ పనిష్మెంట్. పిల్లల్ని ఇట్లా రోడ్డు మీద వదలడానికి వెళ్ళదు 10-12 ఏళ్ల కిందకి. ఐదర్ ద పేరెంట్ ఆర్ దేర్ అప్రూవ్డ్ ఆథరైజ్డ్ పర్సన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద ఆయా ఆర్ సంథింగ్ షుడ్ అకంపెనీ ద చైల్డ్ అప్ టు ద ఏజ్ ఆఫ్ 12 years. మన దగ్గర ఎనీథింగ్ హాంకింగ్ చేయలేము మనము. యూఎస్లో కారు పొరపాటు హాంగ్ చేస్తే వాడు డోర్ తీసుకొని వచ్చేసి దాని మీద పెద్ద గొడవ అవుతుంది. ఇక్కడ వీడికి ఓపిక ఉండదు మనకి. అమెరికాలో 10 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇక్కడ రూల్సే ఫాలో అవుతారు. అది తీసుకొచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడు. అక్కడ ఉన్న పనికి మాలని మమ్మీ డాడీ కల్చర్ ఇక్కడికి తీసుకొస్తాడు, కానీ అక్కడ ఉన్న బెటర్ థింగ్స్ యూ విల్ నాట్ కమ్ హియర్. సో మళ్ళీ కమింగ్ బ్యాక్ టు అవర్ థింగ్ ఏమంటే దిస్ ఈజ్ ద బెనిఫిట్ లా. కానీ లాయర్ కూడా ఎట్లా గోడ మీద పిల్లివాడటం అనే మనకు సామెత ఉంది. ఆయన తనకి ఇబ్బంది లేకుండా ఏదో బ్యాంకుకి సరిపడేటట్టు ఈ కొనేవాడు కూడా పోతాడు, సార్ కొంచెం ఫ్లా ఉంది ఈ టైటిల్లో, కానీ నాకు లోన్ కావాలి, మీరే ఏదో చేయాలి అనేసి. ఇక్కడ పర్సనాలిటీ యాంగిల్లో నేను చెప్తాను, ప్రతి మనిషికి మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ ఉంటుంది. బాయిలింగ్ పాయింట్ అంటే చెర్రున కోపం వస్తే, చెర్రున అంటారు తెలంగాణ లోకల్ లాంగ్వేజ్, అంటే ఈజీలీ యూ గెట్ ప్రొవోకేటెడ్. సడన్గా కోపం వస్తే బాయిలింగ్ పాయింట్. మన బాయిలింగ్ పాయింట్ చాలా ఎక్కువ ఉండాలి, 1000 degrees ఉండాలి. అంటే ఎవరు మనం ప్రొవోకేట్ చేస్తే మనం ప్రొవోక్ కావద్దు. ఏ ప్రొఫెషనల్ షుడ్ నాట్ మోర్ పర్టికులర్లీ. వాడు వచ్చి అడిగాడు కదా అనేసి వీళ్ళు టైటిల్ సరిగా లేకపోతే కూడా బాగుందని లాయర్ ఇవ్వకూడదు. రెండవది మెల్టింగ్ పాయింట్. ఆ లాయర్ చుట్టూ 20 సార్లు తిరిగాడు వాడు. ఎక్కడో దగ్గర మొహమ్మద్ గజని 18 సార్లు దండెత్తాడు. వీడు 10 సార్లు బతుంటే పొలి 7 అనేసి ఏదో అటు ఇటు కాకుండా ఇస్తారు. వీళ్ళు ఇంటర్ప్రిటేషన్ వాళ్ళకి నచ్చినట్టు బ్యాంకర్ చేసుకుంటాడు. ఈ అంతా ఒకటే. వాళ్ళకి ఏంటంటే బ్యాంకుకి లోన్ ఇవ్వాలా, ఇంట్రెస్ట్ రావాలి కదా, దట్ ఈస్ దేర్ ఇంట్రెస్ట్, నాట్ మనీ ఇంట్రెస్ట్, రేట్ ఇంట్రెస్ట్ కాదు, వాళ్ళ ఇంట్రెస్ట్ రావడము. సో బట్ అయినా కూడా బట్ ఫేర్లీ ఇట్ ఈస్ కరెక్ట్. లీగల్ ఒపీనియన్ మరి అంత దారుణంగా ఏమి ఉండదు. దట్ ఈస్ ద థింగ్. ఇప్పుడు ఎలాగో బ్యాంకర్స్ కూడా జాగ్రత్త పడుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా కొంత సజెషన్స్ ఇస్తారు మనకి. సజెషన్ కాదమ్మా, వాళ్ళు జాగ్రత్త పడతారు, అంతవరకు కరెక్టే. అంటే ఇంకొకసారి మనకి ఏదన్నా మనకి బాడీలో ఒక గూస్ బంప్ ఈజ్ ఏ డిఫరెంట్ థింగ్. కానీ ఒకసారి సడన్ ఇదవుతుంది, సడన్ కాషన్లోకి వస్తాడు.
నిద్రావస్థలో నుంచి జాగృతావస్థలోకి వస్తారు బ్యాంకర్స్ Yes, కూడా. sir. ఒకసారి వాళ్ళ పాత లోన్స్ కూడా వెరిఫై చేసుకుంటారు వాళ్ళు. ఎక్కడైనా కూడా మనము ఫుల్ ట్యాంక్ లెవెల్లో లోన్ ఇచ్చామా, లాయర్ ఎవరు, దే మే డీపానల్ హిమ్. Yes, sir. ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్న దానికి ఈయన క్లియర్ టైటిల్, క్లియర్ లీగల్ ఒపీనియన్ ఇస్తే దే మే డీపానల్, దట్ ఈస్ పాసిబుల్. Yes, sir. నంబర్ 1. సో దిస్ ఈస్ ద థింగ్. అయితే ఇక్కడ 2 విషయాలు ఉన్నాయన్న. ఒకటి, ఫుల్ ట్యాంక్ లెవెల్లో కట్టినప్పటికి కూడా మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ గ్రామ పంచాయత్ కానీ పర్మిషన్ ఇచ్చిందా అనేది ఒక ప్రశ్న. పర్మిషన్ ఇస్తే హైడ్రా మానవతా కోణం నుంచి దే షుడ్ నాట్ డెస్ట్రాయ్ దమ్, వాటిని తీసేయకూడదు. ఎట్ ద సేమ్ టైం ఇచ్చిన వాళ్ళ మీద డిస్మిస్ చేయాలి స్ట్రేట్ అవే, నథింగ్ షార్ట్ ఆఫ్ ఇట్. అది లేదు మన దగ్గర, కనిపించట్లేదు అది మాత్రం. అది దాని గురించి మాట్లాడేవారు. Yes. మీరు మీడియా వాళ్ళు అడగాలి, అది అడుగుతాను సార్. రంగనాథ్ అడగాలి, అది రంగనాథ్ గారిని అడగండి. ఖచ్చితంగా నేను అడుగుతాను సార్. ఇప్పుడు మీరు కూలగొట్టే మున్సిపల్ పర్మిషన్ ఉన్నవి ఎన్ని, దాంట్లో మున్సిపల్ పర్మిషన్ ఉన్నప్పుడు వాళ్ళ మీద చర్య తీసుకోకుండా ఇది కూలగొట్టడం దేనికి? Yes. ఇది పర్టినెంట్ క్వశ్చన్. వాళ్ళు పర్మిషన్ ఇచ్చారనుకోండి, వాళ్ళ మీద యాక్షన్ ఉండాలి. పర్మిషన్ ఇవ్వకుండా వీళ్ళు కట్టారనుకోండి, దెన్ మీరు కూలగొట్టచ్చు, దాంట్లో తప్పేమి లేదు. ఇది అమ్మా. థ్యాంక్ యూ సార్. రంగనాథ్ గారి ఇంటికి సంబంధించి అలాగే కొత్తగా లోన్ తీసుకునే వాళ్ళకు కూడా మీరు మంచి సూచనలు చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా.